వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. సో పర్యాటక శాఖ మంత్రిగా చేశారు కాబట్టి ఫార్మర్ మీరు, ఎందుకంటే ఇప్పుడు వైజాగ్ భవనాల మీద రచ్చ జరుగుతుంది అసెంబ్లీలో కూడా. అది కడుపు కొన్ని మంట. కొన్ని కొన్ని ఫైల్స్ కూడా మిస్ అయిపోయాయని, లేవని, ఏవి దానికి miss దాదాపు అయ్యే 600 chance. కోట్లు ఖర్చు పెట్టారని, అదే బాత్రూమ్ లో టబ్బే ఎన్ని కోట్లు చెప్తున్నారు. రకరకాల చెప్పటం కామెంట్స్ కాదు. వస్తున్నాయి కదా, సుమారు ఏం చెప్తారు నీకు ఒక దాని కెమెరా గురించి? ఉంది కదా, ఆ, నీ కెమెరా ఉంది కదా, నువ్వు వెళ్ళి తీసుకో. ఇప్పుడు ఆ. నీకు బాగా క్లోజ్ కదా ఆ, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ అని చెప్తావు కదా, నీ ఆ. డిపి చూస్తే ఆ. అడిగి వాళ్ళు వెళ్ళి తీస్తే తెలిసిపోతుంది కదా, వాళ్ళు నిజం చెప్తారా నువ్వు నిజం చెప్తావో తెలిసిపోతుంది కదా. ఈ రోజు నేను గర్వంగా చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ లో రిషికొండ లాంటి కన్స్ట్రక్షన్, క్వాలిటీ కన్స్ట్రక్షన్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో టూరిజం కట్టిన ఒకే ఒక అద్భుతం రిషికొండ. Okay. అది చూసి కడుపు మండుతుంది. ఎందుకు అలాంటి అంత విలాసవంతమైన భవనం కట్టడానికి రీజన్ ఏమైనా ఉందా అండి? అంటే జగన్ గారు ఉండటానికని వీళ్ళు అంటున్నారు. జగన్ గారు ఎన్ని బిల్డింగ్ లో ఉంటారు? 7 బిల్డింగ్ లో ఉంటారు, 8 బిల్డింగ్ లో 8 కట్టారు అక్కడ. అది మొత్తం టూరిజం ఇది కదా. ఓకే, టూరిజం ఇది. ప్రెసిడెంట్ వచ్చినప్పుడు ఉండటానికి, ప్రెసిడెంట్, మనకి ప్రైమ్ మినిస్టర్ వచ్చినా, Okay. లేకపోతే సీఎం గారు వాళ్ళు వచ్చినప్పుడు ఉండొచ్చు. ప్లస్ మనకి మొత్తము ఏమంటారు, పరిపాలన కేంద్రంగా అక్కడ పెట్టడానికి కోసం చేసినారు. ఓకే, వాటితో పాటు ఇంకా టూరిజానికి బిల్డింగ్స్. వచ్చిన వాళ్ళు వస్తారు కదా, ఇప్పుడు ఇంటర్నేషనల్ వాళ్ళు, మొన్న G20 జరిగింది, అంతకు ముందు మన అంబానీ గారు వాళ్ళందరూ కూడా వచ్చారు కదా, గ్లోబల్ సమ్మిట్. అవును. సో అలాంటివి వచ్చినప్పుడు వాళ్ళని ఎక్కడ పెడతాము? మన స్టేట్ గవర్నమెంట్ గౌరవం పెరగాలి అంటే మన కన్స్ట్రక్షన్స్, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ చూస్తారు ఎవరైనా కూడా. సో దానికి తగ్గట్టు కట్టారు. దానికి కడుపు అంటే ఎందుకు? ఇప్పుడు మీ గవర్నమెంట్, అదేం ఆయన సొంత ఇల్లు కాదు కదా, మీరు ఉండండి, లేదా మీరు దాన్ని ఎవరికైనా లీజ్కి ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో ఎన్ని ఇచ్చారు గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్ని కూడా? 7 స్టార్ కి 5 స్టార్స్ కి ఇచ్చామా లేదా? అక్కడంతా జరగట్లేదా? ఆ విధంగా మీరు చేయండి. అది ఎవరికి ఇవ్వక మీరు ఉండలేక, అదేదో జగన్ గారి సొంత ప్రాపర్టీ లాగా దాన్ని బ్యాడ్ చేయాలన్న ప్రచారం చేస్తున్నారు. నేను సూటిగా అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని, తాత్కాలిక అసెంబ్లీ కట్టడానికి 1000 కోట్లు వేస్ట్ చేశాడు. వర్షం వస్తే ఎలా తడిసిపోయి మొత్తం ఊడిపోయిందో అంతకుముందు వీడియోలు మీరే చూశారు. అసెంబ్లీ కట్టిన కొత్తల్లో మేము 67 మంది మాకు ఒక ఆఫీస్ ఇస్తే ఒకే బాత్రూమ్ 67 మందికి మేము అపోజిషన్ లో ఉన్నప్పుడు. అవునా? 1000 కోట్లు తినేశాడు. ఈయన కూడా మాట్లాడతాడు. 500 కోట్లతో ఒక అద్భుతాన్ని కడితే ఎవరైనా ఈ మాటలు మీరు నిజం అనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి చూడండి, చూస్తే మీకే అర్థమవుతుంది. 500 కోట్లు అయింది అది. ఓకే, ఎంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎన్ని రూమ్స్. ఆ బాత్రూమ్ టబ్బే 8 లక్షలు అంటున్నారండి. 60-70 లక్షలు అంత ఉంటుందా? ఎవరు మీరు టబ్బుల షాప్ వాడిని అడిగితే తెలుస్తుంది. ఆయనకి ఏమన్నా షాప్ ఉందా? షింకులు టబ్బులు నోటికి వచ్చింది చెప్తాడు. ఓకే, రోజా గారు ఎక్కడ భయం అనిపించట్లేదా అంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత? సో ప్రీవియస్ గా రకరకాలుగా గవర్నమెంట్స్ కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ దూషించిన వారి మీద కేసులు కూడా పెట్టడం స్టార్ట్ అయింది. దూషించడం కాదండి, అనిల్ని కూడా చూసాం మనం. దూషించడం అంటే ఏంటి? బూతులు మాట్లాడితే తిట్టారో బూతులు మాట్లాడారో అనొచ్చు. ఇప్పుడు నువ్వు యాంకర్ గా ఉన్నావు, యాంకర్ గా ఉన్నప్పుడు నీ లిమిట్స్ ఒకటి ఉంటుంది. రోషన్ ఈ లిమిట్ దాటి రావద్దు, లేదా ఇలాంటి వద్దు అన్నప్పుడు నువ్వు వింటావు. అట్లాగే ఒక అపోజిషన్ లీడర్ గా ఉన్నప్పుడు అతను ఏం చేయాలి? ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే దాన్ని ఎత్తి చూపాలి. ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం? విమెన్ మీద అట్రాసిటీ, విమెన్ మీద రేప్స్ జరిగేటప్పుడు మేము ఫైట్ చేస్తున్నాం. దాన్ని తిట్టడం ఎట్లా అంటారు? ఒక సీఎం ఫెయిల్యూర్ అయినప్పుడు, ఒక డిప్యూటీ సీఎం ఫెయిల్యూర్ అయినప్పుడు, ఒక హోంమంత్రి ఫెయిల్యూర్ అయినప్పుడు దాని మీద ప్రస్తావించడమే తిట్టడం అంటే ఎట్లా? దాన్ని తిట్టడం అనరు. ప్రతిపక్ష బాధ్యత. అధికార పక్షం తప్పు చేసినప్పుడు, అధికార పక్షం ఫెయిల్యూర్ అవుతున్నప్పుడు దాన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది, దాన్ని చూపాల్సిన బాధ్యత మాకుంది యాజ్ ఏ అపోజిషన్ లీడర్స్ గా. అంటే మీరు ఎవరు మాట్లాడకూడదంటే, మేము అధికారంలో ఉన్నప్పుడు మీరు మాట్లాడారు కదా, తేల్చుకుంటాం. ఎవరైతే రెబల్స్ అని చెప్పుకున్నారో, కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, రోజా గారు కావచ్చు, సో అనిల్ యాదవ్ కావచ్చు, లెక్క తేల్చుకుంటాం, మీ లెక్కలు తేలుస్తాం అని క్లియర్ గా చెప్పారు. వీడియో చూపించండి నేను అనింది లెక్కలు తెలిసేది. అంటే వాళ్ళు చెప్పారు కదా, ఎవరు లెక్కలు తెలుస్తాం అధికారంలోకి వస్తే అని చెప్పి. హోమ్ మినిస్టర్ గారు, ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు కూడా నా ఇంటర్వ్యూలో చెప్పారు, ఏమని, మా ఫస్ట్ టార్గెటే కొడాలి నాని అని కూడా క్లియర్ గా చెప్పారు. ఇప్పుడు మీరు చూడాల్సింది ఒక్కటే, హోమ్ మినిస్టర్ అనే ఆవిడ అలా నీ ఇంటర్వ్యూలో మాట్లాడింది అంటే ఎంత దిగజారిపోయినట్టు.
ఒక హోంమంత్రి పదవి మనకి ఇచ్చేది ఎందుకు? ఒక విమెన్ గా అధికారంలో లేనప్పుడు నేను చెప్పాను. అదే అంటున్నాను, నువ్వు అధికారంలోకి వచ్చినప్పుడు నీ శాఖలో నువ్వు బెస్ట్ గా సర్వీస్ చేసి బెస్ట్ లీడర్ గా బెస్ట్ మంత్రిగా నువ్వు పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని వాళ్ళని అరెస్ట్ చేస్తా వీళ్ళని అరెస్ట్ చేస్తా, రేపొద్దున ఆమెను చేయరా, ఆమె ఓడిపోతే ఆమెను చేయరా, అలా చేసుకుంటూ పోతే అంటే ఎవరు మిగులుతారు? దానివల్ల వాళ్ళు జనాలలో చులకన అవుతారు తప్ప మాకేమీ ఇది లేదు. మేము అధికారంలో ఉన్నప్పుడు మేము ఎవరి మీద కేసు పెట్టామా, లేకపోతే వాళ్ళ జోలికి వెళ్ళామా? మా దీంట్లో మేము బెస్ట్ గా పరుగులు తీసాం. టూరిజం లో కానీ, స్పోర్ట్స్ లో కానీ, కల్చరల్ యాక్టివిటీస్ లో గతంలో ఉన్న మినిస్టర్లు ఎవరెవరు ఉన్నారు, ఇప్పుడు నేను వచ్చాక ఏం చేశాను నేను ప్రూవ్ చేస్తాను. నేను ఉన్న దాంట్లో ఎంత బెస్ట్ గా వర్క్ చేశానో నేను నిరూపించుకుంటాను. సో అలా ఉండాలి. ఒక ఎమ్మెల్యే అయినా ఒక మంత్రి అయినా కూడా బెస్ట్ లీడర్ గా పాలిటిక్స్ లో ఉంటేనే జనాలు గౌరవిస్తారు. అంతేగాని వాళ్ళని కేసు పెడతాను, వీళ్ళ మీద పోస్ట్ పెడతాను, వాళ్ళని అవమానిస్తాను అంటే అది పార్టీలకు అతీతంగా మేల్ డామినేటింగ్ సొసైటీ కాబట్టి ఎక్కడున్నా కానీ. సో హోంమంత్రి అయ్యారు అనిత గారు, సో మీ కొలీగ్ విష్ చేశారా? ఆ అదృష్టం ఆమెకు వచ్చిందంటే కూడా అది జగనన్న క్రెడిట్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ జగన్ గారు ఎస్సీ మహిళని హోంమంత్రిని చేయాలి, వాళ్ళకు కూడా రాజ్యాధికారంలో ఈక్వల్ ప్లేస్ ఇవ్వాలి అని చెప్పి సుచతే గారికి ఫస్ట్ ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత 2.5 years తర్వాత మళ్ళీ వనిత గారికి ఇవ్వటం జరిగింది. సో ఆ కోవలో ఆమెకు అదృష్టం వచ్చింది. కానీ జగనన్న సీఎం గారు కనుక ఒక ఎస్సీ లేడీకి హోమ్ మినిస్టర్ ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు ఆయన జీవితంలో ఇచ్చిన దాఖలాలే లేదు. ఆయన 14 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు, ఇప్పుడేం కొత్త కాదు. ఇది ఎన్నోసారి వచ్చాడు. ఫ్యూచర్ లో ఎప్పుడైనా మీరు హోమ్ మినిస్టర్ అయితే ఒకవేళ ఆమె ఇంటర్వ్యూ నేనే చేస్తే నా వల్ల ఆమెకు వచ్చింది, నేను ఒక ఫైర్ బ్రాండ్ కాబట్టి అబ్బా ఇది ఉద్దేశించి జగన్ గారు ఇప్పుడు ఫైర్ బ్రాండ్ అయిన రోజా ఇవ్వాల్సి వచ్చింది అని ఆమె కూడా చెప్తే ఆమె గురించి నువ్వు గొప్పలు చెప్పుకోవాలి. రాష్ట్రంలో రాష్ట్రంలోకి వెళ్ళి జనాల మధ్యలో మైక్ పెడితే తెలుస్తుంది నీకు ఎవరు ఫైర్ బ్రాండ్, ఎవరు రియల్ పొలిటికల్ వర్కర్, ఎవరు జనాల కోసం పనిచేస్తారు అనేది జనాలు అడిగితే చెప్తారు. ఎక్కడ తగ్గపోరు అసలు. తగ్గని కాదు, ఆమెను ఎలా తీసుకొచ్చారంటే నేను చెప్పేది నువ్వు రోషన్ 15-20 ఏళ్ళు ఇండస్ట్రీలో ఆర్టిస్ట్ గా సక్సెస్ అయ్యి మంచి పేరు తెచ్చుకొని ఆ క్రేజ్ తో పాలిటిక్స్ కి వచ్చి 2 సార్లు ఓడిపోయినా కూడా పార్టీ వల్ల ప్రజల్లో నాకంటూ ఒక బలమైన ఇది తెచ్చుకొని 2 సార్లు నేను గెలవడం జరిగింది. ఎవరినో నాకు ఈక్వల్ చేయాలని చెప్పేసి కొంతమంది పచ్చ ఛానళ్ళు, మీకు తెలుసు కదా హైదరాబాద్ లో నేను ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు ఎలా 2 ఫోటోలు వేసి ఎలా చేశారు. నేనెవరో ఇక్కడ కాదు, ప్రపంచ దేశంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ, తమిళ వాళ్ళందరికీ, కన్నడ వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు రోషన్ లేకపోతే ఇంకొకరు ఇచ్చే సర్టిఫికేట్ నాకు అవసరం లేదు. నా కష్టం మీద నేను వచ్చాను. నా వల్ల వాళ్ళు అయ్యారే తప్ప, క్రేజ్ వచ్చిందే తప్ప వాళ్ళ వల్ల నాకు అవసరమే లేదు. అది మీరు తెలుసుకోవాలి. ఎప్పుడన్నా ఫోన్ లో మాట్లాడుకోవటం, అసెంబ్లీలో ఎదురుపడటం, చెప్పుకోవటం, విలువలు ఉన్న వాళ్ళతో మాట్లాడతాం అంతే. ఒక్కసారి కూడా అవసరం లేదు. ఇప్పుడు నాకు హరీష్ రావు గారు ఉన్నారు కదా తెలంగాణలో, నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడు హరీష్ గారికి నేను ఫ్యాన్ ఆయన స్పీచెస్ కి. సో మేమందరం టీవీ ఛానల్స్ లో డిబేట్స్కి వచ్చేవాళ్ళం. అంటే వచ్చినప్పుడు వాళ్ళ ప్రెజెంటేషన్ కానీ, వాళ్ళకి ఆ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ కానీ, ఆ ధైర్యం కానీ అవన్నీ చూసినప్పుడు అబ్బా మనం కూడా నెక్స్ట్ ఇలా అవ్వాలి ఎమ్మెల్యే అయితే. అంటే ఒకరిని చూసినప్పుడు మన పార్టీ కాదు, మనతో ఉన్న అంటే కలిసి పోటీ చేసే పార్టీ కూడా కాదు కదా, వేరే పార్టీ అయినా కూడా నిజంగా మంచి లీడర్ అయితే మనం అప్రిషియేట్ చేస్తాం. అట్లా చాలా మందిని అప్రిషియేట్ చేస్తాము, వాళ్ళని ఫాలో చేస్తాము, వాళ్ళు ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాం. సో దాంట్లో మా పార్టీ అనే కాదు, ఏ పార్టీ అయినా కూడా మంచితనం, క్వాలిటీ అండ్ టాలెంట్ ఉంటే మాత్రం నేను ఎప్పుడు ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాను, దాన్ని ఫాలో అప్ చేస్తాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.